ఆయన ఇప్పుడు బ్రహ్మగారితో అన్నాడు, పరమేష్టి వినుమీ బిడౌజుడు మహాపాపిష్టుడెట్లీతనిన్ కరుణం కాంచితివి. ఏ మాట అంటున్నాడో చూడండి. బిడౌజుడు అంటే ఇంద్రుడు. వాడిని కారాగారంలో పెడితే బ్రహ్మగారు మీరెందుకండి పరిగెత్తుకొచ్చారు? మహానుభావుడు అయా, నీ గురించి తపస్సు చేసి మేము నీ దర్శనం చెయ్యాలి, అటువంటి వాడివి నువ్వు రావడమా నా రాజధానికి? ఎంత దోషం! నేను ఎంత బాధ పెట్టాను నిన్ను. నువ్వు కదిలి వచ్చి నన్ను అడగడం ఏమిటే? ఎందుకయ్యా నీకు ఇంద్రుడి మీద అంత కరుణ? వీడు మంచివాడని నువ్వు అనుకుంటున్నావా? వీడు మంచివాడు కాడు. ఎవరు చెప్పారో తెలుసా నాకు వాడు మంచివాడు కాదని? అస్మదేయ జననీ గర్భస్థ తేజంబు తెంపరియే వ్రయలు చేసి స్వార్థపరుడై మా తల్లి ఉల్లంబు వందురజేషన్ పలుమార్లు అద్ది కుడిపెన్ దుఃఖంబు నీ కంబిటు. మా అమ్మ కడుపులో వీణ్ణి చంపే పిల్లాన్ని మా అమ్మ కడుపులో పెంచుతుంటే వీడు లోపలికి వెళ్ళి చంపేశాడు. మీరొక్కట ఆలోచించండి. ఇద్దరూ కూడా ఆ స్వభావం ఉన్నవాళ్లే. ఎవరు బతకడానికి వాడు ఇంకోడిని చంపడానికి అధికారం ఉన్నవాడు అయినప్పుడు, అంటే వాళ్ళ యొక్క జననము రీత్యా ఇద్దరు రాజులు ఎప్పుడు అంతే కదండి. అయినప్పుడు చంపేవాడు కడుపులో ఉన్నాడన్నప్పుడు ఈయన వెళ్ళి లోపలికి వెళ్ళి చంపడండి. ధర్మలోపం జరిగిపోతే, ధర్మలోపం జరిగింది కాబట్టి వెళ్ళగలిగాడు, లేకపోతే ఎందుకు వెళ్ళగలిగాడు? ఇది చెప్పలేదు దితి. ఏం చెప్పింది వజ్రాంగుడితో? ఒరే, ఎంత తపస్సు చేసి నీకు ముందొక బిడ్డన్ని కందామనుకున్నాను రా, ఆ ఇంద్రుడు నా కడుపులో ప్రవేశించి ఆ పిల్లాన్ని చంపేశాడు రా. చంపలేదు, ముక్కలుగా తరిగేశాడు. కానీ ఆయన వెంటనే తల్లి మాట విని మొరప్పులుగా పదవులు ఇచ్చాడు అని చెప్పి ఆవిడ దాన్ని ఉదార బుద్ధితో ఆలోచించినట్లు మీకు కనపడదు పురాణాన్ని బట్టి. మా అమ్మ కడుపులో బిడ్డని నరికేశాడయా వీడు. మా అమ్మ ఎంత బాధపడిందో నీకేం తెలుసు? మా అమ్మ బాధ తీర్చి మా అమ్మ కక్ష పోవడానికే వీడిని తీసుకొచ్చి కారాగారంలో పారేశాను. ఇప్పుడు ఈ పిల్లాడికి పాలతో పాటు ఈ కార్పణ్య బుద్ధిని నూరిపోసినదెవరు? అమ్మా. అదితి చూశారా? ఈశ్వరుణ్ణి బిడ్డడిగా మార్చుకుంటుంది. తాను కన్న బిడ్డల వలన ఈశ్వరుడే బెంగ పెట్టుకుని కష్టాలు పడవలసినట్టుగా చేస్తుంది దితి. మీరు ఈ కోణాన్ని పరిశీలన చేయకుండా పురాణాన్ని విన్నారనుకోండి, అది ఎవరికి బాధ్యతను నిర్ణయించదు. అది మనం ఏ ప్రవర్తన నేర్చుకోవాలో, ఏ కర్తవ్యనిష్ట మనకి కావాలో మనకి నేర్పదు. నేనంటాను, ఇవాళ మనం గ్రూప్ సబ్జెక్టులు నేర్పేస్తున్నాం, ఎంసెట్లు నేర్పేస్తున్నాం, డిగ్రీలు ఇచ్చేస్తున్నాం. పిల్లల్ని తీసుకెళ్లి పాపభూయిష్టమైనటువంటి ప్రవర్తనతో వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నాం. వాడు రోడ్డు మీదకెడితే వాడి కన్నుని చెదరగొట్టి పాపభూయిష్టమైన నడువడి వైపు తీసుకెళ్లే వాల్ పోస్టర్లు, ఏ షాపుకి వెళ్ళినా వాడి మనస్సుని పాడు చెయ్యగలిగినటువంటి పుస్తకాలు, టీవీ ఇలా విప్పి ఎన్ని ఛానల్స్ నొక్కినా అన్ని ఛానల్స్లోనూ వ్యగ్రతతో కూడినటువంటి విశేషాలు. నీవు నీ పిల్లవాణ్ణి రక్షించడానికి కనీసం మర్యాదతో కూడినటువంటి నడువడి తల్లిదండ్రులకే లేకపోతే నిన్ను ఉద్ధరించే కొడుకుగా వాడు తయారు కావాలని నువ్వు ఎంత పేరాశతో ఉన్నావు. నువ్వు వాడికి మురికి నీరు పట్టించి వాడు ఆరోగ్యంగా బతకాలంటే ఎలా బతుకుతాడు వాడు? వాడికి నువ్వు పౌష్టికాహారం ఇచ్చి ఆరోగ్యంగా ఉండాలని కోరు. సమాజమునకు ఇవాళ బాధ్యత లేదు, ప్రభుత్వమునకు బాధ్యత లేదు, సమాజమునందు పెద్దలకి బాధ్యత లేదు. నేను ఒకసారి సూర్యకళా మందిరంలో పక్కన వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఉపన్యాసం చెప్తున్నాను. ఉపన్యాసం అయిపోయిన తర్వాత పక్కన శివానందమూర్తి గారు ఉపన్యాసం చేస్తున్నారు సూర్యకళా మందిరంలో. మహాప్రాజ్ఞుడు, మహానుభావుడు. ఒక్కసారి వారి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం, ఒక్కసారి వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చుందామని ఆ రోజు నాకు జ్ఞాపకం సరిగ్గా ఉంటే బాదం మాధవరావు గారు వారిని ఆహ్వానించినట్టు నాకు జ్ఞాపకం. నేను ఆ సభలోకి వెళ్ళాను. 5 నిమిషాలే విన్నాను నేను ఆ ప్రసంగం. ఆయన ఇంకా ఉపన్యాసం పూర్తి చేస్తున్నారు. ఆయన అన్నారు, దేర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ ఇన్ ది కంట్రీ, దేర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ టు ఆక్యుపై ది చైర్స్ ఇన్ ద కంట్రీ, but still there is bad governance in the country. Why there is bad governance? The need of good governance is to be taught by voluntary organizations like Rotary and Lions. They should go into the deep roots of the public. They should enlighten them as to how pious their right to franchise is. నేను నిజంగా మహానుభావ నీ పాదముల మీద నా శిరస్సు పెట్టి నమస్కరిస్తున్నానన్నాను. దేశమునందు ఎందరో విద్యావంతులున్నారు, ఎందరో మేధావులున్నారు. కూర్చోపెడితే అద్భుతమైన పరిపాలన చెయ్యగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవారు ఉన్నారు.
అయినా ఇవాళ దేశంలో ప్రభుత్వాలు సరిగ్గా పని చెయ్యట్లేదన్న మాట ఎందుకు వినపడుతోంది? ఎన్నుకునేటప్పుడు సరైన వాణ్ణి ఎన్నుకోకుండా కించిత్ ప్రలోభానికి లోటు వేసేటటువంటి నీ బలహీనతని చక్కదిద్దడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు పల్లెటూళ్ళ నుంచి పబ్లిక్లోకి అందరిలోకి వెళ్ళి వాళ్ళ ఓటు హక్కు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పండి. మంచి ప్రభుత్వాలు వస్తే ఇలాంటి సేవా సంస్థల బాధ్యతలు చాలా తగ్గిపోతాయన్నారు శివానందమూర్తి గారు. నిజంగా ఎంత ఆణిముత్యాల్లాంటి మాటలండి. వేసుకున్న బట్టలు ఎటువంటివో, నోటి నుంచి వచ్చిన మాటలు అటువంటివి. సమాజమనందు పెద్దలకు ఆ బాధ్యత ఉంది, అలా మాట్లాడవలసిన బాధ్యత, అంత ధైర్యంగా మాట్లాడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి చూడండి, ఆయన శివానందమూర్తి గారు చేసినటువంటి ప్రసంగాన్ని పనికిమాలినవి వాడెవడిదో గేగిపోతే ఇంత పేపర్లో రాస్తారు. శివానందమూర్తి గారు చేసినటువంటి ప్రసంగాన్ని యథాతథంగా తెలుగులోకి అనువదించి ప్రచురించిన పత్రికలు ఎన్నున్నాయి కాకినాడలో మర్నాడు. ఎందుకు, ఎక్కడుంది సాంఘిక బాధ్యత అని అడుగుతున్నాను నేను. మీ బాధ్యతని గుర్తు చేయడం పురాణ ప్రయోజనం. పురాణం ఈజ్ నాట్ అన్ అవుట్డేటెడ్ సైన్స్. అది పనికి మాలినది, ఎప్పటిదో అని మీరు అనకండి. పురాణము ఎప్పటికీ నవీనమే. మీ బాధ్యతని మీకు గుర్తు చేస్తుంది. లోక సంక్షేమం ఎక్కడుందో మీకు జ్ఞాపకాన్ని చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వజ్రాంగుడు ఈ మాటలు చిత్రముఖ బ్రహ్మగారితో చెప్పాడు. చెప్పి ఆయన అన్నాడు, ఆయనకి రాజ్యం ఇమ్మని కదా మహానుభావ మీరు వచ్చారు. మీ అంతటి వారిని నేను చిన్నబుచ్చడం నాకు ఇష్టం లేదు. తప్పకుండా ఇచ్చేస్తాను. రాజ్యం ఏమిటి? తన రాజ్యంబును నేలుగాక ఇప్పుడీ తండింక లోకేశ మజ్జననీ శసనముంది ఇవ్విధమున శిక్షంచేసి తిన్. బాగా అండర్లైన్ చేసుకుని వినండి పద్యాల్ని. నేను జనకుండను చనుదించి ఇవ్విధము యాచ్చం స్వల్ప కాదందునే ధనలోబంబున చేయలేగిటుల దభ్యం విభవింపుమా. మా అమ్మ నాకు నా చిత్తశాంతికి ఇంధనం తెచ్చి కారాగారంలో పెడితే నా మనశ్శాంతిని చెప్పడం వల్ల తెచ్చిపెట్టాను తప్ప నాకు ఆ రాజ్యం మీద కోరిక లేదు, నాకు ఆ ధనాలు పొందాలన్న కోరిక లేదు. మహానుభావ, ఇది అడగడానికి సిగ్గైన విషయం ఏమిటో తెలుసా? నువ్వు మా తండ్రి గారితో కలిసి ఒక కొడుకు దగ్గరికి వచ్చి ఒక తండ్రి యాచించడమా? ఎంత సిగ్గైన విషయం నాకు. నేను తప్పు చేస్తే దిద్దవలసిన వాళ్ళు మీరు దిద్దడం కాకుండా శాసించకుండా యాచించారా నన్ను? అంటే మీరు ఒక్కటి ఆలోచించండి. వజ్రాంగుని యందు ఉన్నటువంటి నడువడి కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు చేత ఇక్కడ కొంతవరకు ప్రకాశిస్తోంది. కానీ దాన్ని అనుకోకుండా మీ ఇంట్లో బిల్వవృక్షం పుట్టింది. కాస్త తీసుకొచ్చి దాంట్లో ఆవు పేడ ఏదో వేసి కలుపు మొక్కల్ని తీసేసి చుట్టూ కాస్త కంచె కట్టి పెంచేటటువంటి ఉద్దేశ్యం మీకు లేదు. ఆ బిల్వవృక్షం పాడైంది, ఎదగట్లేదు. ఒక్క బిల్వం 3 ఆకులతో ఉండదు, చీడ పట్టింది. ఇక్కడ అదే పరిస్థితి. ఆ ఉపాధి యందు కశ్యప ప్రజాపతి యొక్క లక్షణములు కొన్ని ప్రకాశించాయి. కానీ దితి వాటిని నొక్కేసింది. నొక్కేసి రాక్షస భావాలనే ప్రోదిగొలిపింది. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి. కాబట్టి ఒక తండ్రి, ఒక చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరొచ్చి ఒక కొడుకుని యాచిస్తున్నారు. ఏమని? వాణ్ణి విడిచిపెట్టేయమని. ఇలా మీరు యాచించడమా? మీరు యాచిస్తే మీ కోరిక తీర్చడమా? ఎంత తప్పు. ఒక్కటి నమ్మండి చాలు. నీ చేత యాచింపబడానన్న కీర్తి నాకొద్దు, అది అపకీర్తి. అలా నేను ఎప్పుడూ పొందకూడదు. మీ శాసనం నేను వినాలి. కాబట్టి నాకు ఈ రాజ్యం మీద కానీ, నాకు ఈ ధనం మీద కానీ, నాకు అలా చేస్తే కీర్తి వస్తుందని కానీ నాకు లేవు. మీరు చతుర్ముఖ బ్రహ్మ, మీకు నా మనస్సు తెలుసు. నిక్కంబివి, నా మనస్సు నమ్మండి, నన్ను నమ్మండి, ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను అంటూ ఆయన అన్నాడు. ఒల్లను దయహారముల ఒల్లను రత్న విభూషణంబులే నొల్లను వాహన ప్రకరమొల్లను రాజ్యము భౌరవైభవం వల్లను దేవా తత్వమది ఒక్కటి కోరదు చెప్పుమయ్య తాళ్ళ సమస్త దుఃఖముల ఏపున బాపి సుఖంబు సంగునో. ఆయన అన్నాడు, మహానుభావ, అనుకోకుండా నా కోసం వచ్చావయ్యా ఇవాళ. నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. నేను నిన్నేమిటి ప్రార్థన చేస్తున్నానో తెలుసా? నాకు భార్య కావాలని నేను కోరుకోవట్లేదు, నాకు హారములు కావాలని నేను కోరుకోవట్లేదు, నాకు రత్న విభూషణాలు కావాలని నేను నిన్ను అడగను, నాకు వాహనాలు కావాలని నేను అడగను, నాకు రాజ్యం కావాలని కూడా నేను అడగను. నా రాజ్యం కూడా విడిచిపెట్టేస్తాను నువ్వు ఇచ్చేయమంటే ఎవరికైనా. నాకు ఈ భోగాలు అక్కర్లేదు, నాకు ఈ వైభవాలు అక్కర్లేదు.
నాకు ఒక్కసారి నువ్వు చతుర్ముఖ బ్రహ్మవి, 4 ముఖాలతో 4 వేదాలు చెప్తావు కనుక అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకు ఒక్కసారి బోధ చెయ్యరా, ఉపదేశం చెయ్యరా అని అడిగాడు. అసలు ఇలా అడిగేవాడు ఉంటాడక్కడని చతుర్ముఖ బ్రహ్మగారు పొంగిపోయి ఉంటారండి. కశ్యప ప్రజాపతి పొంగిపోయి ఉండుంటాడు ఆ రోజున. దితి కడుపున ఇన్నాళ్ళకి ఇలా అడిగేవాడు పుట్టాడురా అని పొంగిపోయి, మీరు జాగ్రత్తగా గమనించండి, ఈయన ఇది అడిగితే బ్రహ్మగారు అన్నారు, ఏముంది నాన్న, సత్వగుణాన్ని పట్టుకుని ఉండు, ఎప్పుడు ఈశ్వరుణ్ణి నమ్మి ఉండు, నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా నీకు సంసారంలో ఉంటే మాత్రం కష్టమేటియా? నీవు భగవంతుడి మీద మనస్సు పెట్టేసుకున్నాక నీకు భార్య ఉన్నా పిల్లలున్నా నీకేం బాధ ఉండదు. ఇంకా నువ్వు ఎప్పుడూ చిత్తశాంతితో ఉంటావు. కాబట్టి నేనే నీకు ఒక భార్యని ఇస్తున్నాను, ఆ భార్య పేరు వరాంగి, నేను సృష్టించి ఇస్తున్నాను, తీసుకో అని దగ్గర ఉండి చతుర్ముఖ బ్రహ్మగారు పౌరోహిత్యం చేసి పెళ్లి చేశారు. ఎవరికి? వరాంగికి, వజ్రాంగుడికి. ఇప్పుడు ఈమె ఎవరి చేత సృష్టింపబడిన పిల్ల? సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టింపబడిన పిల్ల. ఇప్పుడు మీరు నేను ఏమని ఆలోచిస్తామండి? వజ్రాంగుడు ఇంత మంచి స్థితిలో ఉన్నాడు, చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టించిన పిల్ల పక్కన చేరింది, కాబట్టి వీళ్ళ కడుపున ఎవరు పుట్టాలి? ఇంకో మార్కండేయుడు పుట్టాలి కదా, ఇంకొక నారదుడు పుట్టాలి, ఇంకా సనక సనందనాథుడు పుట్టాలి కదా, మీరు అనుకునేది, నేను అనుకునేది. కాబట్టి ఇప్పుడు ఆయన పరమభక్తితో ఉన్నాడు కనుక తన భార్యతో కలిసి నిరంతర ధర్మాచరణం చేస్తున్నాడు, నిరంతరము ఈశ్వరుడి సేవ చేస్తున్నాడు, నిరంతరము భగవంతుణ్ణి నమ్మి ప్రవర్తిస్తున్నాడు. చిత్రం ఎక్కడుందంటే, ఈ దేహము చేస్తున్నటువంటి పూజలకు, ఈ దేహము ప్రవర్తిస్తున్న ప్రవర్తనకు పక్కన వరాంగి తన దేహముతో సహకరిస్తోంది. కానీ మనస్సులో కోరిక ఏమి పెంచుకుందంటే, ఏమీ వద్దంటాడు, ఏమీ వద్దంటాడు, ఏమీ వద్దంటాడు. ఎవడో భగవంతుడు 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 అంటాడేమిటి? ఈయన ఎటువంటి ప్రతాపంతో పుట్టి ప్రతాపం మర్చిపోయాడో అలా 3 లోకాల్ని ఏడిపించగలిగిన కొడుకు పుడితే బాగుందని ఆవిడ అనుకుంటాడు. అంటే ఇప్పుడు ఏమైంది? దితి కడుపున దితి లాంటి ఆడపిల్ల పుట్టలా, దితి కడుపున దితి లాంటి కోడ వచ్చింది. ఎంత ఆశ్చర్యం చూడండి. ఇలా ఎన్ని వంశాలు భ్రష్టు పట్టాయండి లోకంలో. ఇప్పుడు మీకు ఒక పెద్ద ధర్మ సూక్ష్మం తెలియాలి. ఒక భర్త మహాభక్తుడు, ఒక భార్య ఆయనతోనే కలిసి ఉన్నట్టుంటుంది. అంత మాత్రం చేత ఆయన తేజస్సు ఆమె ఎందున్నా అటువంటి పుత్రుడు పుట్టాలని నమ్మకం లేదు. లేదా ఆవిడ మహాభక్తురాలు, ఆయన భక్తుడిలా ఆవిడ మాట కాదనలేని వాడిలా ప్రవర్తిస్తుంటాడు, కానీ ఆయన లోపల కోరికలు వేరే ఉంటాయి. పుట్టిన బిడ్డడు అలాంటి వాడు పుడతాడని మీకు నమ్మకం ఉండదు కదండి. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, పాపం చాలా కాలం కలిసి పూజలు చేస్తోంది, కలిసి ధర్మానువర్తి అయింది, కలిసి ధర్మంలో నడుస్తోంది. వజ్రాంగుడు పొంగిపోయి నేనివ్వడం కాదు బిడ్డని, ఎంత గొప్ప బిడ్డను అడుగుతుందో ఒక్కసారి కోరిక ఏమిటని అడుగుతాను, అటువంటి బిడ్డడు కలగాలని నాకున్న తపశ్శక్తితో ఆశీర్వచనం చేస్తాను అనుకొని ఒక రోజున పిలిచి, నీకు ఏం కావాలనుకుంటున్నావు, నువ్వు ఏమీ బెంగ పెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో నాకు చెప్పు అన్నాడు. అంటే వరాంగంది అనినన్వేగ వరాంగిత విని మహాహ్లాదంబుతో మ్రొక్కి ఇట్లని దా కరుణించదేని తనయున్ ప్రాంచద్బలం పాకశాసన దుఃఖప్రదులోక జిత్తో ప్రశస్త శ్రేయున కుక్షిలో జనయింపన్ వరింపుమట్లయిననే సంతోషముంచెందెదన్. పాకశాసనుడు అంటే ఇంద్రుడు, పాకుడనబడేటటువంటి రాక్షసుడిని సంహరించాడు కనుక వృత్రాసుడు తమ్ముడైన ఆయన్ని చంపాడు కాబట్టి పాకశాసనుడని పేరు వచ్చింది. ముల్లోకములను గెలవగలిగిన వాడు, ఇంద్రుడి కన్నులంబట నీళ్లు కార్పించగలిగిన వాడు, నా కడుపున కొడుకుగా పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు అంది. ఎంత చిత్రం అండి. ఏ ఇంద్రుణ్ణి విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు ఏక్షి తత్వం అడిగాడో అలా ఇంద్రుణ్ణి మళ్లీ తెచ్చి కారాగారంలో పెట్టగలిగిన కొడుకునొకడిని నాకు ప్రసాదించు అని అడుగుతోంది. ఇప్పుడు పాపం
వరాంగి వల్ల మనశ్శాంతి ఎవరికి పోయింది? వజ్రాంగుడికి పోయింది కదండి. మరి కశ్యప ప్రజాపతికి ఎందుకు పోదు? కశ్యప ప్రజాపతి స్థాయి వేరు, ఇంకా పాపం వజ్రాంగుడు ఆ స్థాయి చేరలేదు. కాబట్టి ఆయన చాలా కాలం దీని గురించి తలబట్టు కూర్చున్నట్టు అంతఃపురంలో. ఏమి ప్రారంధం రా, నేను ఇలాంటి కోరిక కోరమని అడగడం ఏమిటి? కోరము నీదు వంచితము కోమలి నేనొడగూర్తునంచుదవ్వారయు కెను పల్కితి వరారి సురావళితో విరోధమున్ కోరి వచించే అట్టులొనగూర్చిన లోకములర్తి చెందు నేనేరక తెచ్చుకొంటినని నీతుడనై ఇటు పాపహేతువు. ఆయన అన్నాడు, ఎందుకు అడిగాను ఈ దిక్కుమాలిన వరం? ఉన్నవాణ్ణి ఊరుకోకుండా నీకేం కావాలని ఎందుకు అడిగాను? ఇప్పుడు ఆవిడ ఏమంటోంది? ఇంద్రుణ్ణి తీసుకొచ్చి ఇంద్రుణ్ణి ఏడిపించగలిగిన కొడుకు కావాలంటోంది. ఇంద్రుణ్ణి ఏడిపించే కొడుకు కావాలంటే వాడు ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఇంద్రుడి మీదకి యుద్ధానికి వస్తే ఇంద్రుడికి సాయంగా ఎవరు వస్తారు? దేవత వస్తారు. కాబట్టి ఇప్పుడు వాడు దేవతలందరినీ ఏడిపిస్తాడు. దేవతలందరూ ఏడిస్తే ఎవరు ఏడుస్తారు? ఋషులు ఏడుస్తారు. కాబట్టి ఇప్పుడు ఋషుల్ని ఏడిపించే కొడుకులు కంటోంది. ఇప్పుడు ఋషులు ఏడిస్తే ఏది తప్పిపోతుంది? ధర్మం తప్పిపోతుంది. ధర్మం తప్పిపోతే ఎవరు ఏడుస్తారు? లోకులందరూ ఏడుస్తారు. లోకులు ఎందుకు ఏడుస్తారు? వర్షాలు పడవు. కాబట్టి లోకమంతా దుర్భిక్షంతో ఉంటుంది. ఇన్ని పాపములకు హేతువైన కొడుకు కావాలంటోంది. పైకి బలం ఒక్కటే చూస్తోంది, దాని పరిణామాలని ఆలోచించలేదు. నా కర్మ కాకపోతే ఇదేం కోరిక కోరిందిరా అంటున్నాడు. ఎవరు? వజ్రాంగుడు, దితి కొడుకు. ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు? ఆయన భార్య ఏ స్థాయిలో ఉంది? ఇప్పుడు సిగ్గుపడుతూ రేపొద్దున్న మళ్ళీ నేను ఇలా చేతులొగ్గి నమస్కరించి మళ్ళీ పుట్టినవాడు ఇంద్రుణ్ణి తీసుకొచ్చి కారాగారంలో పెడితే మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మగారు వస్తే నేను ఏ ముఖం పెట్టుకుని ఆయనకి ఎదురు వెళ్ళను? ఒక తాతగా పిల్లవాడికి అలా నేను ఆ పిల్లవాడికి తండ్రిగా నేనేమని ఎదురెళ్ళను? ఎదురు వెళ్ళి ఒరే మళ్ళీ నువ్వు చేసిందే వాడు చేశాడరా, విడిపించరా అంటే ఇలా మిమ్మల్ని అస్తమానం పిలిపిస్తూ ఉండడమే మా వంశాచారం అని సిగ్గుతో తలంచుకోవద్దా? మళ్ళీ పిల్లాడి తాతగారు వచ్చి నిలబడితే ఈ మాట నేను కూడా వాళ్లతో కలిసి వెళ్ళవలసి ఉంటుంది. అంత ఖేదం అనుభవించే కన్నా ముందే నా స్థితి చతుర్ముఖ బ్రహ్మగారికి చెప్పేయడానికి ఆయన గురించి తపస్సు చేసి ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని ఆయన మన ఇంటికి రావడం కాదు, నేనే తపస్సు చేసి ఈ దిక్కుమాలింది ఇలాంటి కోరింది ఈశ్వరా మీరు తీరిస్తే తీర్చండా ఆయన మీదే పెట్టేస్తే రేపు నన్ను అడగరు. ఆయన ఎంత బాధపడితే ఆ నిర్ణయానికి వచ్చాడో చూడండి.